ఆదాయ పన్నుకు సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు పన్ను ఎగవేతదారులకు జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే ఎగవేస్తే ఇక్కడ నుంచి కేవలం 30% పెనాల్టీ విధించాలని నిర్ణయించారనేది, దీనిపై మీ కామెంట్ అండి. సో ఇవన్నీ వాళ్ళు ఏవైతే తీసుకొచ్చారో ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ లోని కొన్ని చేంజెస్ తీసుకొచ్చారండి. ప్రొసీజరల్ ఐదర్ ఫైలింగ్ లో కానీ, లేకపోతే డిలే అయితే మీరు ఇంకొంచెం టైం తీసుకోండి, బట్ మీరు ఫైల్ చేయండి. సో ఎందుకంటే మాక్సిమం ఏమైతే ఎగ్జంప్షన్స్ ఇవ్వాలో అది లాస్ట్ బడ్జెట్ లోనే మనకి ఇచ్చేసారు. కాబట్టి ఈసారి ఏంటంటే కొంచెం సింప్లిఫికేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. ఇంకా ఏంటంటే ఎంకరేజ్ చేయాలి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ టు ఫైల్ ద ట్యాక్సెస్. అంటే మేము చూసే అంటే ఎట్లా చేంజెస్ ఎట్లా కనిపించాయంటే, ఓన్లీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు అంటే 20 lakhs ఏదైతే బ్రాకెట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఫైలింగ్ కాకుండా మిగతా వాళ్ళు కూడా అంటే ఈవెన్ దో యు ఆర్ నాట్ అండర్ ట్యాక్స్ లైబిలిటీ కాకుండా మీకు ఇంకా చాలా విషయాల్లో ఫైలింగ్ అవసరం. ఐదర్ మీరు లోన్స్ తీసుకున్న ఐటీఆర్ ఫైలింగ్ అవసరం, అలానే ఒక టర్మ్ ప్లాన్ తీసుకోవాలన్నా ఐటీఆర్ ఫైలింగ్ అడుగుతున్నారు. మీ పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్ కి పంపించాలన్నా ఈ రోజుల్లో చాలా విషయాల్లో మనకి పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసాల దగ్గర నుంచి ప్రతి చోటి ఐటీఆర్ ఫైలింగ్ అనేది ఉంది. సో అందరినీ ఎంకరేజ్ చేయాలి, అందరినీ కూడా ఈ ట్యాక్స్ బ్రాకెట్ అంటే లయబిలిటీతో సంబంధం లేకుండా అందరినీ కూడా ఈ ట్యాక్స్ ఫైలింగ్ లోకి తీసుకురావాలని ఆ ప్రొసీజరల్ ఇంపాక్ట్ అనేది మనకి కనిపించిందండి. ఓవరాల్ గా మీరు అనుకున్నట్టుగా ఇట్స్ నాట్ ఎ పాపులర్ బడ్జెట్. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ మీద అండ్ డిసిప్లిన్ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ మీద, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద, వీటి మీదే కోర్ గా వెళ్ళారండి. ఎందుకంటే లాస్ట్ టైం ఏంటంటే దే హావ్ గివెన్ వెరీ పాపులర్ బడ్జెట్, కాబట్టి ఈసారి కొంచెం డిసిప్లిన్డ్ బడ్జెట్. ఎందుకంటే గవర్నమెంట్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి. అంటే వాళ్ళు చేసే ఏవైతే ఈ స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్నాయో ఈ గ్రోత్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఇంకొంచెం ట్రాన్స్పరెన్సీ పెంచుకోవాలి. వాటి మీద ఎక్కువగా ప్రొసీజర్స్ మీద ఎక్కువగా మనకి ఈసారి కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తుందండి. ఓవరాల్ బడ్జెట్ కొంచెం భారీగానే కేటాయింపు జరిగాయి. 5,94,585 కోట్లు. ట్రాన్స్పోర్ట్ కి ఈసారి కొంత పెద్దపీట వేశారు. 5,98,520 కోట్లు. ఇక రూరల్ డెవలప్మెంట్ 2,73,108 కోట్లు. హోమ్ అఫైర్స్, అగ్రికల్చర్ కూడా భారీగానే కేటాయింపులు ఉన్నాయి. అర్బన్ డెవలప్మెంట్ మనం మాట్లాడుకుంటాం ప్రస్తుతం. అర్బన్ డెవలప్మెంట్కి 85,522 కోట్లు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని పథకాల కేటాయింపు కూడా ఉండొచ్చు స్కీమ్స్కి వాటికి, బట్ వాటి ప్రస్తావన పూర్తిగా మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కువగా ఈ టెక్స్టైల్స్, కెమికల్ పార్క్స్, తర్వాత మనకి రేర్ ఎర్త్ గురించి కొత్తగా ఈసారి ఒక 4 cities ని వాళ్ళు పర్టికులర్ గా ఒడిశా స్టేట్స్ ని, ఒడిశా, కేరళ, ఏపీ, తమిళనాడు ఈ స్టేట్స్ కి గురించి ఖచ్చితంగా ఒక రేర్ ఎర్త్ కారిడర్స్ అనేది పెట్టాలని వాళ్ళు చాలా పెట్టారంటే. తర్వాత ఈ మెడికల్ హబ్స్, మెడికల్ పార్క్స్, మెడికల్ టూరిజం ని కూడా వాళ్ళు చాలా హైలైట్ చేసి దాన్ని కూడా మనకు కనిపించారు. ఆ తర్వాత ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రెండు మనకి ఉండాలి. ఎడ్యుకేషన్ కమ్ ఎంప్లాయ్మెంట్ అనే కొన్ని ఫెసిలిటీస్ ని తీసుకురావాలి. అలైడ్ ప్రొఫెషనల్ మల్టీ స్కిల్డ్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావాలి. ఎయిమ్స్ ని కూడా 2-3 ఎయిమ్స్ వాటిని కూడా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ డిజైన్స్ కూడా ఏర్పాటు చేస్తా అన్నారు. సో దేర్ ఆర్ లైక్ అంటే నార్మల్ పీపుల్ కి నిజంగానే ఇదంతా కొంచెం ఈ లాంగ్వేజ్ కానీ టెర్మినాలజీ కానీ కొంచెం ఇట్లా అవుతుందండి. బట్ ఏంటంటే ప్రుడెన్స్ అంటే ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఫిజికల్ ప్రుడెన్స్ అంటారు. అంటే మేము గ్రోత్ అనేది 8.2% జీడిపి గ్రోత్ ని మేము ఏం చేస్తున్నాము. అలానే ఫిజికల్ డెఫిసిట్ ని 4.4% కి మేము కుదిస్తున్నాము. డెట్ ఏదైతే ఉందో, డెట్ టు జీడిపి రేషియో అది కూడా బాగా పెరగకుండా 55% వరకు మేము అక్కడతో ఆపుతూ ఉన్నాము. సో ఇలా ఏంటంటే ఫిజికల్ ప్రూడెన్స్ మీద, మానిటరీ పాలసీస్ మీద వాళ్ళు అంటే గ్రోత్ ని పెంచుకుంటూ మనం డెట్స్ ని తగ్గించుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, డెట్ ని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఫిజికల్ డెఫిసిట్ ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ కొంచెం కంట్రోల్లో ఉంది. ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ మానిటరీ స్టెబిలిటీని, తర్వాత ఈ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ గురించి ఎక్కువగా అండి. అంటే ఇప్పుడు ప్రాబ్లం అంతా కూడా మనకు అన్ఎంప్లాయ్మెంట్ మీదే ఉంది. సో ఎక్కడ వీలైతే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ఎక్స్పోర్ట్స్ ఆటోమేటిక్ ఎంప్లాయ్ అంటే మనం ఏంటంటే ఇంపోర్ట్స్ మీద కొంచెం ఆ డిపెండెన్సీ తగ్గాలండి. చాలా ఇంపోర్ట్స్ చేసేసుకుంటున్నాం. సో ఎందుకు మనం ఎంత ఇంపోర్ట్ చేసుకోవాలి, మన దగ్గర ఆధారపడుతున్నాం అంటే రీసోర్సెస్ ని, ఎందుకంటే మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, అంత రీసోర్సెస్ ఉన్నాయి, అంత టెక్నాలజీ ఉంది, ఇంత పెట్టుకొని మనం ఇంకా ఇంపోర్ట్స్ మీద ఎందుకు డిపెండెన్స్ ఉండాలని, అది ఎలా అయినా తగ్గించాలి అనేది ఇంపోర్ట్స్ డిపెండెన్సీ మీద రెడ్యూస్ అనేది వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్యూచర్ లో దీని దగ్గర నుంచి మనకి బెనిఫిట్స్, అలానే మనకి రైల్
కారిడార్స్ పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, ఢిల్లీ టు వారణాసి, అవి కూడా మనకి బాగా అంటే ఈ టూరిజం మీద, ఎందుకంటే టూరిజం బాగా ఇంప్రూవ్ అయింది కదండి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. సో దాని తగ్గట్టుగా టూరిజం మీద కూడా ఈ కనెక్టివిటీ అనేది పెంచుతూ ఉంటే ఇంకొంచెం మనకి ఈ లోకల్ ఎంప్లాయ్మెంట్ బాగా వాళ్ళ చిన్న చిన్న బిజినెసెస్ కానీ లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళకి బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేదే వాళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేశారండి. నిష్లో కూడా బాగా కాన్సన్ట్రేట్ చేశారు.